హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి స్ప్రౌట్ నెట్వర్క్ అనే ఒక ఫ్రీ మొబైల్ మైనింగ్ యాప్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చెప్పబోతున్నానండి. ఎందుకు గమనించాలి. ఇది కూడా మనకైతే మంచిగా ఉన్న జెన్యున్ మైనింగ్ యాపేనండి. వీళ్ళు జస్ట్ 1 మంత్లోనే 1,00,000 మంది సభ్యులను అయితే పొందడం జరిగింది. అంటే చాలా ఫాస్ట్గా అయితే ఇదైతే గ్రోత్ అయితే ఉందని చెప్పుకోవచ్చండి. సో మనకైతే చాలా అద్భుతంగా ఉంది ప్రాజెక్ట్ అనేది. చాలా లిమిటెడ్గా ఉందండి. కాయిన్ సప్లై కూడా చాలా లిమిటెడ్గానే ఉంది. సో అందరూ కూడా ఫాస్ట్గా చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత మీరు లేట్ అయిపోద్ది. ఎందుకంటే మైనింగ్ స్పీడ్ తగ్గిస్తున్నారండి బాగానే. సో మీరు మొదట్లో ఉన్నారనుకోండి, ఎక్కువ కాయిన్స్ అయితే తీసుకోవడం ఛాన్స్ అయితే ఉంటుందండి. ఆ తర్వాత లిస్టింగ్ ఎప్పుడు, మనకి లాంచింగ్ ఎప్పుడు మొత్తం కూడా నేను చెబుతానండి. సో అయితే గమనించాలి. అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మిలకందాలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమంది సభ్యులకైతే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం. ఖచ్చితంగా ఈ యొక్క యాప్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ బాగా చేసుకోవచ్చండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా లేట్ అయినా సరే రిప్లై మాత్రం ఇస్తానండి. ఎందుకంటే వేరే వర్క్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం లేట్ కావచ్చు, కానీ మీకైతే రిప్లై మాత్రం నేను ఖచ్చితంగా ఇస్తానండి. మన వాళ్ళు అడిగారు కాబట్టి టిక్ కాయిన్కి సంబంధించిన వైట్ పేపర్ వీడియో, సప్లై, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే అడిగారండి. వాళ్ళ కోసం మాత్రం సమాధానం చెప్పాను. కొంతమందికి ఆల్రెడీ తెలుసండి, కొంతమందికి నేను చెప్పే సమాధానాలు తెలుసు, కానీ తెలియని వాళ్ళ గురించి మాత్రమే నేను దృష్టిలో పెట్టుకొని అయితే వీడియోస్ అయితే చేస్తానండి. సో అదైతే కొంచెం గమనించండి. అయితేనండి, ఈ యొక్క యాప్లో మనం రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి. ఆ లింక్ మీద మీరైతే నొక్కాల్సి ఉంటుంది. ఆ లింక్ మీద నొక్కిన తర్వాత అండి ఇది ఆటోమేటిక్గా ప్లేస్టోర్లోకి అయితే రావడం జరుగుతుందండి. చూసారు కదా, యాప్ పేరు వచ్చేసండి స్ప్రౌట్ నెట్వర్క్. యాప్ పేరు వచ్చేసి స్ప్రౌట్ నెట్వర్క్ అండి. తెలుగులో దీని అర్థం ఏంటంటే మొలకెత్తడం లేదా ఎదగడం అండి. మొలకెత్తడం లేదా ఎదగడం అని అర్థం అండి. సో మన లోగో కూడా ఇక్కడ విత్తనం ఏ విధంగా ఉంటుందో మొలకించినప్పుడు ఆ విధంగా డిజైన్ చేశారండి. సో మనకంతా కూడా ఇది గ్రీనరీలో ఉంది, అంటే మొత్తం పచ్చదనంగా ఉందని చెప్పుకోవచ్చండి. సో ఈ యొక్క యాప్ అయితే ముందుగా మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అకౌంట్ ఏ విధంగా తీసుకొని నేను చెబుతాను. సో దయచేసి వెయిట్ చేయండి. ఓకే, మనకైతే యాప్ అనేది ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అండి మనకైతే మన మొబైల్లో ఓపెన్ అయితే అవుతుంది. మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అండి మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారండి. ఇక్కడైతే చూసినట్లయితే ఈ అనలిటిక్స్ కాన్సెంట్ అయితే ఉంది కదా, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఓకేనండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత అండి ఇక్కడ చూడండి, కంటిన్యూ విత్ గూగులా లేదంటే కంటిన్యూ విత్ ఈమెయిల్ అని అడుగుతుందండి. మీరు కంటిన్యూ విత్ గూగుల్లో వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్ ఇదేంటంటేనండి ది గ్లోబల్ డిజిటల్ కరెన్సీ. స్ప్రౌట్ నెట్వర్క్ అనేది ది గ్లోబల్ డిజిటల్ కరెన్సీ అండి. సో మనమైతే ఎంత ఎక్కువ మైనింగ్ చేసుకుంటే అంత మనకు లాభం అండి. అందరి మైనింగ్ యాప్స్ లాగా ఇది కూడా అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్లోకి వెళ్ళండి. మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ మెయిల్ ద్వారా మీరు అకౌంట్ తీసుకుని అడుగుతుందండి. మీరైతే మెయిల్ సెలెక్ట్ చేసుకునేలాగా, నేనైతే నా మొబైల్లో ఉన్న ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, చూసారు కదండి, ఈ విధంగా ఉంది. ఓకే అండి. ఆ తర్వాత మీకైతే ఈ విధంగా ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయండి అని బాక్స్ అయితే మీకు చూపించదండి. ఈ బాక్స్లో మీరు ఏం చేయాలి కరెక్ట్గా చెబుతారండి. నేను ఏమి ఎంటర్ చేస్తున్నానో, అంటే మా సీనియర్ గారిని ఎంటర్ చేస్తున్నాను. మీరేం చేస్తారంటే నా రిఫరల్ కోడ్ అయితే మీకు ఇక్కడ కుడివైపున అయితే ఇస్తాను, అదైతే మీరు ఎంటర్ చేయండి. ఓకేనండి. అక్కడ చేసిన తర్వాత అండి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ స్ప్రౌట్ నెట్వర్క్ లెట్స్ సెటప్ యువర్ ప్రొఫైల్ అని అడుగుతుందండి. మీరైతే దీంట్లో అకౌంట్ తీసుకునే ముందు ఒక నిక్ నేమ్ అనేది పెట్టుకోవాలండి. పైన మీకు బాక్స్ చూపిస్తుంది కదండ, మీ పేరుగా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలాగా పెట్టుకుంటున్నాను. మీరు కూడా మీకు తోచింది పెట్టుకోండి. మీ యొక్క నేమ్ అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోండి, ఏ ఇబ్బంది లేదు. సో ఆ తర్వాత అండి మీకు కొన్ని లోగోస్ అయితే ఉంటాయి. చూడండి, ఇక్కడ ఫ్రాగ్ ఉంది, అదేవిధంగా బిట్ కాయిన్ ఉంది, అదేవిధంగా చాలా ఉన్నాయి. సో మన వాళ్ళది ఏదో ఉందో ఆ లోగోని సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ అండి చూడండి, మన స్ప్రౌట్ నెట్వర్క్ ఏ లోగో ఉందో సేమ్ అదే లోగో నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఆ తర్వాత కంటిన్యూ మీద నొక్కండి. కంటిన్యూ మీద నొక్కిన తర్వాత అండి క్రియేట్ యువర్ యూజర్ నేమ్ అని మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుందండి. దిస్ విల్ బీ ఆల్సో యువర్ కోడ్ ద రెఫరల్ అదర్స్ యూజర్ దిస్ సైన్ అప్ విత్ యువర్ ఇన్విటేషన్ కోడ్. అంటే అండి మీ ఇన్విటేషన్ కోడ్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి అన్నట్టుగా చెబుతుంది. మీరే ఒకటి పెట్టుకోండి అంటుంది. సరే, నేనైతే పెట్టుకుంటానండి. మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. అంటే మీ పేరు వచ్చేలాగా పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. అంటే మీ రెఫరల్ కోడ్ ఎలా ఉండాలి, మీ రెఫరల్ కోడ్ అనేది కంపెనీ మనకి ఇక్కడ హెల్ప్ అయితే ఇస్తుందండి. సో మీకు తోచింది మీరైతే పెట్టుకోవచ్చు. ఓకేనండి, నేనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ చూపించింది. స్టార్ట్ ఎర్నింగ్ స్ప్రౌట్స్ అని, గ్రో యువర్ ఎర్నింగ్ టీమ్ అని, స్టార్ట్ ఏ
స్ప్రౌట్, స్ట్రీక్ అని, లెవెల్ అప్ అని ఈ విధంగా చాలా అయితే ఉంటాయండి. ఆ తర్వాత కాంట్రిబ్యూట్ టు సంథింగ్ బిగ్ అని కూడా ఉంటుందండి. సో మీరైతే ఇక్కడ కంటిన్యూ మీద నొక్కండి. నొక్కిన తర్వాత అండి యువర్ ప్రైవసీ రెస్పెక్టెడ్, మనకు సంబంధించిన ఈమెయిల్ వివరాలు కానీ, మన పేరు వివరాలు కానీ, మన మొబైల్ ఉండే యాప్స్ గురించి కానీ, మన డీటెయిల్స్ గురించి కానీ ఎక్కడో కూడా వీళ్ళైతే లీక్ ఏం చేయరండి. మనకైతే మన ప్రైవసీకి అయితే బాగా రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు. మీరెవరు కూడా కంగారు పడక్కర్లేదు. ఈ యొక్క యాప్ అయితే మనకు ఆల్రెడీ ప్లే స్టోర్లో కూడా ఉంది. సో ఏం టెన్షన్ లేకుండా మీరైతే ఇన్స్టాల్ చేసుకుని మొబైల్ అయితే ఉంచుకోవచ్చు. ఓకే అండి, కంటిన్యూ నొక్కండి. ఆ తర్వాత నోటిఫికేషన్స్ మీరు ఎనేబుల్ చేసుకుంటారని అడిగింది. అంటే మీరు 24 అవర్స్ అని చెప్పాను కదండి మైనింగ్ సెషన్ వచ్చేసి. ఈలోపు మీరు ఒకవేళ మర్చిపోయినా సరే గుర్తుండాలి కాబట్టి ఎనేబుల్ నోటిఫికేషన్స్ నేనైతే ఆన్లో పెట్టుకుంటున్నాను. అంటే వేరే పనుల మీద మర్చిపోతానని వచ్చిన అనుమానం. సో చూడండి, ఇక్కడైతే ఈ విధంగా ఉంటుంది. మనకి 4 ఇమేజ్లు అయితే ఉంటాయి. అన్నీ కూడా నెక్స్ట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ 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 అండి. ఓకే, ఈ విధంగా ఇచ్చేసేయండి. ఇప్పుడు ట్యాప్ టు స్టార్ట్ ఎర్నింగ్ అని మనకి ఈ విధంగా చూపిస్తుందండి. అక్కడ మీకు రెడ్ కలర్ చూపిస్తుంది కదా ఆ స్ప్రౌట్ సింబల్ అనేది, దాని మీద నొక్కినట్లయితే మీకైతే ఒక యాడ్ అయితే వస్తుందండి. ఈ యాడ్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి మనకైతే మైనింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుందండి. సో గమనించాలి అందరూ కూడా. ఓకే అండి, ఈ విధంగా మీకు యాడ్ అయిపోయిన తర్వాత ఇంటి నొక్కేసేయండి. ఆ తర్వాత మీకైతే మైనింగ్ స్టార్ట్ అయిపోతుందండి. ఇక్కడ చూసినట్లయితే ప్రతి 24 గంటలకు ఒకసారి అయితే మనం మైనింగ్ చేసుకోవచ్చు అండి. గమనించాలి, ప్రతి 24 అవర్స్కి ఒకసారి అయితే మైనింగ్ చేసుకోవచ్చు. గమనించండి అందరూ కూడా. ఇంకా దాంతోపాటు అండి మనం సైన్ అప్ అయ్యాం కాబట్టి ఒక స్ప్రౌట్ కాయిన్ అయితే మనకైతే ఫ్రీగా ఇచ్చారు. బ్యాలెన్స్ అయితే ఒకటైతే ఉంది. ఇక్కడ చూసినట్లయితేనండి మనకి జస్ట్ 3 డేస్ బ్యాక్ నుంచి పర్ అవర్కి 1 కాయిన్ కాకుండా మనకి హాఫ్ కాయిన్ ఇస్తున్నారండి. పర్ అవర్కి 1 కాయిన్ యాక్చువల్గా. కానీ మనకు సంబంధించిన కమ్యూనిటీ అనేది చాలా బాగా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది కాబట్టి మైనింగ్ స్పీడ్ కూడా చాలా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి 1Kకి అయితే ఈ విధంగా స్పీడ్ ఇచ్చారు, 10Kకి ఈ విధంగా స్పీడ్ ఇచ్చారు, 100K మనకి రీసెంట్గా క్రాస్ అయితే అయిపోయిందండి. సో మనకైతే 0.5 మాత్రమే కాయిన్ రావడం జరుగుతుంది పర్ అవర్కి. అది కొంతకాలం అయిపోయిన తర్వాత అండి, అదే ఒక 1 బిలియన్కి వెళ్ళిపోయిన తర్వాత 0.25 మాత్రమే మనకైతే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుందండి. మనకి ఇంకా లీస్ట్ అండి ఇంకా 10 క్రోర్ మంది ఎప్పుడైతే మన స్ప్రౌట్ నెట్వర్క్లో భాగం అవుతారో అప్పుడైతే మనకి కాయిన్ అనేది లిస్టింగ్ అయితే లాంచింగ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చండి. సో ఇది మీకు అనుకోవచ్చు సార్ వెరీ లాంగ్ ప్రాసెస్ అనుకోవచ్చండి. ఎంత లాంగ్ అయితే అన్ని మంచిదండి. కొన్ని మనం ఫాస్ట్గా వచ్చి చేస్తున్నాం, కొన్ని అయితే కొంచెం లాంగ్ ప్రాజెక్ట్స్. 10 కోట్ల మంది కమ్యూనిటీ అంటే మామూలుగా ఉండదండి మార్కెట్లో. సో మనకైతే మంచి విషయం ఇది కూడా. కాబట్టి అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో అయితే మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మంచిగా మీరైతే మైనింగ్ అనేది స్పీడింగ్ అయితే పొందొచ్చు. ఇక్కడ ఒక్కసారి మీరు గమనించినట్లయితేనండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనం టీంని రిఫర్ చేసినప్పుడైతే 0.025 మనకైతే రావడం జరుగుతుంది. ఇంకో విషయం అండి, ఇక్కడైతే మనకి సెక్యూరిటీ సర్కిల్ కూడా ఉంది. ఒక 5 ఫ్రెండ్స్ ద్వారా, అంటే 5 టీం వ్యక్తుల ద్వారా మనం అయితే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కూడా మనం అయితే తీసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు అండి ఇలా ఎందుకంటే మనం 5 నమ్మకమైన వ్యక్తుల ద్వారా కలిసి మైనింగ్ చేసుకోవడం ద్వారా మీ బూస్ట్ రేట్ అనేది 25% అయితే పెరుగుతుంది అని మనకైతే ఒక మంచి ఆఫర్ లాగా ఇచ్చారండి. సో మనం వీలైనంత వేగంగా గ్రూప్గా ఫామ్ అవుదాం. ఒక్కొక్క 5 చాలండి, గ్రూప్కి 5 మాత్రమే పడతారండి. సో గమనించండి, నేనైతే ఉంటాను హెడ్గా. ఒక 4 సహాయం చేశారనుకోండి, మనది గ్రూప్ ఫామ్ అవుదాం. అందరికీ కూడా హెల్ప్ చేద్దాం. జెన్యూన్గా రెగ్యులర్గా మైనింగ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఒక గ్రూప్లో పెట్టుకోనుకోండి 5 మంచిగా మైనింగ్ అయితే జరుగుతుందండి. అప్పుడు మీకు వచ్చేదానికంటే 25% అయితే పెరుగుతుందంట మీ బేస్ రేట్ అనేది. సో ఇది చాలా చాలా మంచి విషయం. అప్పుడు 1 వచ్చే ప్లేస్లో 1.25 వచ్చిందండి, 100 వచ్చే ప్లేస్లో 125 అయితే వస్తుంది. సో మనకైతే మంచిగా మైనింగ్ అయితే జరుగుతుందండి. వీళ్ళు జెన్యూన్గానే ఉన్నారు, మనకు అన్ని విషయాలు చదువుతున్నారు. మనకు వాళ్ళకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ఇంకా దాంతోపాటు ఎక్స్ పేజ్ అండి, మన వాళ్ళకి సంబంధించిన ఎక్స్ పేజ్ కూడా మనకైతే ఆల్రెడీ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చండి. ఒకసారి మీకైతే చూపిస్తుంది దాని గురించి కూడా. ఇక్కడ చూడండి, స్ప్రౌట్ నెట్వర్క్ డిజిటల్ కరెన్సీ యూ కెన్ మైన్ యువర్ ఫోన్. స్ప్రౌట్ నెట్వర్క్ ఈజ్ డెమోక్రటైజింగ్ క్రిప్టో ఫర్ ద నెక్స్ట్ బిలియన్ యూజర్స్. సో ఇక్కడ వచ్చే 10 కోట్ల మందికి అయితే మనం అయితే అవకాశం అయితే ఇవ్వబోతున్నాము. ఆ తర్వాత మైనింగ్ స్పీడ్ తగ్గిందండి, అంతే, కంగారేం లేదు. మైనింగ్ స్పీడ్ తగ్గింది కానీ మన ప్రాజెక్ట్కి అయితే ఇక్కడ ఎటువంటి ఎండింగ్ ఏం లేదండి. కానీ వీలైనంత వేగంగా ఉన్న వాళ్ళకైతే మంచిగా అయితే ఇక్కడ మైనింగ్ అయితే జరుగుతుంది. మనం ఆల్రెడీ 1,00,000 మంది మాత్రమే మన కమ్యూనిటీ దాటింది. 1,00,000 మంది మాత్రమే మన కమ్యూనిటీ దాటిందండి. 10 ఇయర్ కదా, పెద్ద టార్గెటే, కంగారేం లేదు. ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. జస్ట్ 1 మంత్లోనే ఎంతవరకు వచ్చిందంటే చిన్న విషయం అయితే అస్సలు కాదని చెప్పుకోవచ్చండి. కాబట్టి అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేయండి. మనకి రోజుకి వచ్చేసండి సెల్ఫ్గా చేసుకుంటే 0.5 కదా, 24 అవర్స్కి అయితే మనకి ఎంత వస్తుందంటే
ఇదండి మనకైతే 12 వరకు అయితే రావడం జరుగుతుంది. ఇంకో చిన్న విషయం నేను చెప్పి క్లోజ్ చేస్తాను వీడియో. ఇక్కడ బూస్ట్ అని కనిపిస్తుంది కదా మధ్యలో 0/5 అని. మీరు ఒక 5 యాడ్స్ చూడడం ద్వారా మీ మైనింగ్ స్పీడ్ అనేది మీరైతే డెవలప్ చేసుకోవచ్చు. మీ మైనింగ్ స్పీడ్ మీరైతే డబల్ చేసుకోవచ్చండి. సో అయితే గమనించండి. మన కాయిన్స్ అనేది ఎంత బాగా కలెక్ట్ అయితే మనకు సంబంధించిన ర్యాంక్స్ కూడా మనకైతే ఫిల్ అవుతాయి. ఇక్కడ లీడర్ బోర్డ్లో చూసినట్టయితేనండి ప్రపంచవ్యాప్తంగా అయితే మొదటి ఎక్కువ కాయిన్స్ కలుగుతున్న వ్యక్తి ఎవరంటే మైటీ క్రిప్టో వారైతే ఉన్నారు. 57,118 స్ప్రౌట్ కాయిన్స్ అండి. సో చూసినట్లయితే ఇక్కడ అన్ని దేశాల నుంచి అయితే మన వాళ్ళైతే ఉన్నారు. మన ఇండియన్స్ నుంచి కూడా ఉన్నారు. అస్సలు డౌట్ పడక్కర్లేదండి. అందరూ మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీ బిల్డ్ అయ్యేలోపు అందరికీ కూడా మీరే రిఫరల్స్ ఇవ్వండి. అప్పుడు ఆ కమ్యూనిటీ మొత్తం కూడా మీకెందుకు వస్తుందండి. మనకి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు అన్నీ కూడా మనకి ఇస్తున్నారండి. సో అదైతే గమనించాలి. కాబట్టి అందరూ కూడా మంచిగా మైనింగ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను రెగ్యులర్గా అయితే. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ మీరైతే జాయిన్ అవడం ద్వారా మీకు స్పెషల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయో వాటిని మాత్రం మీకైతే నేను స్పెషల్గా చెబుతానండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాను ఆల్రెడీ టిక్కాయిన్ నెట్వర్క్లో చూసినట్లయితే 3.33 హ్యాష్ పవర్ అయితే మనకైతే వచ్చింది. చాలామంది తెలియదండి ఓపెన్ చేసుకున్నంత వరకు. నేను మన వాళ్ళకైతే సిగ్నల్ అయితే ఇచ్చారు. మన గ్రూప్ ద్వారా వాళ్ళు చేసుకున్నారని చాలా సంతోషంగా అయితే ఉంది. సో అందరూ కూడా మంచిగా మైనింగ్ చేసుకుంటే కోరుకుంటున్నానండి. మీ డౌట్స్ని వీడియో కింద రాయండి. నెక్స్ట్ వీడియో మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. ఏ ఇబ్బంది లేదండి. మనందరం కూడా ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనకి ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలో అవి మాత్రమే మన ఛానల్లో చెబుతాను. మనం తీసుకొచ్చే ప్రాజెక్టులో మ్యాక్సిమం ఫెయిల్ అవనే తీసుకొస్తా. మ్యాక్సిమం ఫెయిల్ కానీ తీసుకొస్తానండి. సో అదైతే గమనించండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.